హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇక్కడ చూడండి, హెడ్డింగ్ చూడండి. ఇక్కడ ఒక మూర్ఖుడి చేతుల్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లో అన్ని అడ్డంకులే. ఇది నా ఒక్కడి మాట కాదు. ఇవాళ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటుకు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి యొక్క మాట. వివి శ్రీనివాసరావు ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఆంధ్ర ఐపీఎస్ అధికారి, తెలంగాణ నిరుద్యోగులని గోసదీపిస్తున్నటువంటి ఒక ఆంధ్ర ఐపీఎస్ అధికారి. ఈయన కారణంగా, ఈయన రిక్రూట్మెంట్లో చేసే గందరగోళాల కారణంగా పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంటు కూలిపోవడానికి ఈయన వన్ ఆఫ్ ద కారణం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతలేదు, ఈయన వల్ల ఇబ్బందులు వస్తాయన్న సంగతి వాళ్ళకి అర్థమైతలేదు. అర్థమయ్యేసరికి సంకనాకిపోతారు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఈయన ఏమనుకుంటాడంటే నేను కరెక్ట్ ఆఫీసర్ని అనుకుంటాడు. వాస్తవం కరెక్ట్ ఆఫీసర్వే. అవినీతి మరకలు ఏం లేవు. ఎందుకంటే మంచి చెప్పాలి, చెడు చెప్పాలా. అవినీతి మరకలు ఏం లేవు. సమర్థమైన అధికారివే. ఎప్పుడు నువ్వు పనిచేసినంత లూప్ లైన్లే. ఎక్కడ కూడా జనం మధ్యలో పనిచేసినటువంటి అనుభవం నీకు లేదు. ఉన్నా కూడా అది ఉందో లేదో కూడా అనిపిస్తలేదు మాకు. కాకపోతే ఒక మూర్ఖుడిగా, నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక మూర్ఖుడు ఎవరు సార్ అంటే వివి శ్రీనివాసరావు. దేశంలో ఎక్కడ లేని నిబంధనలు ఒక తెలంగాణలోనే కనిపిస్తాయి. ఏపీలో ఉండవు, మహారాష్ట్రలో ఉండవు, కర్ణాటకలో ఉండవు, తమిళనాడులో ఉండవు. కేవలం తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు మాత్రమే ఉంటాయి. ఇది ఉన్నటువంటి వాస్తవం. ప్రతి విద్యార్థి నెత్తి నోరు మొత్తుకుంటున్నాడు. రోడ్ల మీద తిరుగుతున్నారు. నోటిఫికేషన్ వచ్చినా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే కష్టపడ్డా ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు. ఫిలిమ్స్లో 200కు 120 మార్కులు తెచ్చుకున్నా లాంగ్ జంప్లో బొక్కా బోర్లా పడతారు. అదే మాదిరిగా చదువుకుందామంటే ఏజ్ లేదు. మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఇవ్వలేదంటే కర్ణాటకలు ఇచ్చారు, అన్ని రాష్ట్రాలు ఇచ్చారు. మరి ఈయనకి ఏ రోగమో అర్థం కాదు. ఈయన రోగము తెలంగాణ 8 లక్షల మందిని ఆగం చేస్తుంది, మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఇది ముమ్మాటికి వాస్తవం. చూడండి, క్లియర్ చెప్తాను మొత్తంగా, లాస్ట్ వరకు వినండి. పోలీసు బాస్ సివి ఆనంద్ గారికి అర్థం కావాలా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థం కావాలా, ఈ అర్థం కాని కాంగ్రెస్ నాయకులందరికీ అర్థం కావాలా. ఇది ఉన్నటువంటి వాస్తవాలు చెప్తా ఉన్నా. భయపడేది ఏం లేదు. కేసులు అన్నీ పెట్టిరు, ఇంకెన్ని పెడతారో పెట్టుకోరు. జైలు పంపించారు, అయినా పోతాం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఉద్యమకారుడిగా మేము కంప్లీట్ బరాబర్ మీ మీద కొట్లాడతాం. మాకు ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి మాకు. ఎందుకంటే నువ్వు ఇబ్బందులు పెడుతున్నావు కాబట్టి. చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ వచ్చినా 8 లక్షల మంది నిరుద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తున్న పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు. ఫైరింగ్ వచ్చిన వాడికే ఉద్యోగం అన్నట్లు, ఆర్మీలో జాయిన్ కాకముందే ఫైరింగ్ నేర్చుకొని ఉండాలన్నట్టుగా ఈయన పంచాయతీ ఉంది. తుపాకీ కాల్చి వచ్చిన వాడికే ఉద్యోగం ఇస్తామన్నట్టుగా ఈయన పంచాయతీ ఉంది. ఫైర్ ఉద్యోగాల లైసెన్స్ తప్పనిసరి చేసిండు. ఉద్యోగంలో చేరిన తర్వాత నీ ప్రొబేషన్ పీరియడ్ ఉంటాయి కదా, ప్రొబేషన్ పీరియడ్ అయిపోయేసరికి నేర్చుకుంటారు కదా, ఆ నిబంధన పెట్టవచ్చు కదా. ప్రొబేషన్ పీరియడ్లో ఏముంటుంది, మీరు ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ ట్రైనింగ్లో ఇది కూడా డ్రైవింగ్ అనే ఒకటి అనుకోరాదు. డ్రైవింగ్ నేర్చుకుంటారు, తప్పేంటి? ప్రొబేషన్ పీరియడ్ నిబంధన పెట్టండి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ 4 వీలర్ ఉంటేనే మీకు ప్రొబేషన్ కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్ ఇస్తామని లెక్కలు చెప్పండి. ఇప్పుడు రాకముందే లైసెన్స్ పంచాయతీ ఏందండి. 1/3 ఫైర్ కానిస్టేబుల్లో ఎస్ఐలో 1/3 అమ్మాయిలకు ఇచ్చారు. గ్రామీణ ప్రాంత అమ్మాయిలు ఎప్పుడైనా 18 ఏళ్ళకే సర్టిఫికేట్ తీసుకొని ఉంటారా? దిమాగ్ ఏమైనా పనిచేస్తుందా మీకేమన్నా? మార్కులు కలిపిన పోయినసారి సర్టిఫికేట్ ఉంటే, లైసెన్స్ ఉంటే 3 మార్కులు కలిపి అట్లా నిబంధన పెడితే కష్టపడ్డాడు. ఆల్రెడీ ముందు తీసుకునే కాబట్టి 3 మార్కులు కలిసినాయి. అసలు నిబంధన అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే ఇంతకంటే మూర్ఖత్వం లేదు. తెలంగాణ నిరుద్యోగ బిడ్డలను గోసదీపిస్తున్న ఆంధ్ర ఐపీఎస్ అధికారి. ఎందుకంటే చూడండి, ఇక్కడ లెక్కలు చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఇప్పుడు చూడండి, తెలంగాణలో ఏజ్ చూడండి
తెలంగాణలో ఓపెన్ వాళ్ళకి 27 ఏళ్ళే ఉన్నది, 27 ఇయర్స్ ఉంది. రిజర్వేషన్ కలిపితే 32 అవుతుంది. తెలంగాణలో 32 ఉంటే కర్ణాటకలో 35 ఉంది. ఓపెన్లో 33 ఉంటే రిజర్వేషన్ 35 వస్తుంది, 3 ఏళ్ళు తక్కువ ఉంది తెలంగాణలో. గుజరాత్లో 35 ఉంది, తెలంగాణలో 32, 3 ఏళ్ళు గుజరాత్లో ఎక్కువ ఉన్నది. ఇక మధ్యప్రదేశ్లో అయితే 38 ఏళ్ళు ఉన్నది. ఏం వాళ్ళు మనుషులు కాదా? తెలంగాణ వాళ్ళే మనుషులా? తెలంగాణ వాళ్ళే పోలీసులా? మధ్యప్రదేశ్ వాళ్ళు పోలీసులు కాదా? కర్ణాటక వాళ్ళు పోలీసులు కాదా? ఇನ್ನು ఒక్కడే రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ దేశంలో ఎవడు చైర్మన్ ఎవడు లేడా? ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు? అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? మరి మీరు మేనిఫెస్టో పెట్టిరు, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మీరు ఎందుకు ఇవ్వలేదు 2 లక్షల ఉద్యోగాలు? మరి మీ మాట మీరు ఎందుకు తప్పారు? నిజంగా మొదటి ఏడాదిలో కనుక ఇచ్చుంటే మాకు ఈ గోస ఉండేది కాదు. మీరే నోటిఫికేషన్లు ఇవ్వరు, ఇచ్చినప్పుడు రాసుకోవాలన్నట్టు మీ నోటిఫికేషన్లు అమాస పుణ్యానికి అన్నట్టుగా పంచవర్ష ప్రణాళికల మాదిరిగా నోటిఫికేషన్లు వస్తాయి. విద్యార్థులేమో వాళ్ళ కళను మాత్రం నిరూపించుకోవడానికి అవకాశం కల్పించరు. చూడండి, ఇక్కడ అవకాశం ఉంది కదా, పక్క రాష్ట్రాలు ఉన్నాయి కదా. పక్క రాష్ట్ర కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంటే కొలువు తీరింది. వాళ్ళకి లేని నిబంధన తెలంగాణ బిడ్డలకు ఎందుకు? ఎందుకంటే ఆంధ్ర ఐపీఎస్ అధికారి ఉన్నాడు. సుప్రీంకోర్టు దాకా పోతాడు, హైకోర్టు ఉద్యోగాలు ఏమన్నా ఇవ్వడానికి సుప్రీంకోర్టు దాకా పోతాడు. ఎందుకు ఈ మూర్ఖుడు మనకు అవసరమా? ఈ తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డుకి వివి శ్రీనివాసరావు అనే మూర్ఖుడు మనకు అవసరమా? ఈయన మూర్ఖత్వం కారణంగా 8 లక్షల మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వానికి ఎందుకు వ్యవస్థ లేదు? మీ ప్రజాప్రభుత్వం ఓట్లు వేసుకొని గెలవలేదా? ప్రజల అభిప్రాయాలు మళ్ళీ అవసరం లేదా మీకు? మరి నువ్వు రిటైర్మెంట్ అయిపోయింది కదా, నువ్వు ఇప్పుడు ఉక్కగలవు కదా, నువ్వు రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపో. నువ్వు ముసలోడి కదా, 60 ఏళ్ళ ముసలోడి, నీకు అవసరమా ఐపీఎస్ అధికారి? ఇంతమన్న ఘోరం ఇంకేడుండో చూడండి. తెలంగాణలో 4 మీటర్లు, తెలంగాణలో 4 మీటర్లు లాంగ్ జంపు. కర్ణాటకలో ఎంత ఉంది? 3.8, కేరళలో 3.5. కేరళ వాడి కంటే, కర్ణాటక కంటే, ఆంధ్రప్రదేశ్ కంటే, తమిళనాడు కంటే తెలంగాణ బిడ్డ ఎత్తు పొడుగున్నారు ఏమన్నా? ఎందుకు 4 మీటర్లు? పోయినసారి గోస తీపిచ్చారు, కాళ్ళు ఇరిగినాయి. ఏపీలో 3 బెస్ట్ 2 పాస్ అయితే చాలు. మరి తెలంగాణలో 3 పాస్ పెడతారు. ఎందుకు తెలంగాణ బిడ్డలకే ఇంత గోస? ఈ దుర్మార్గుడు వల్ల, ఈ నీచుడు వల్ల. నీ వల్ల తెలంగాణకి ఏం ఉపయోగం లేదు. రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపో. తెలంగాణ బిడ్డల మధ్య, ప్రభుత్వాల మధ్య గొడవలు పెట్టాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈ ఐపీఎస్ అధికారి పనిచేస్తూ ఉన్నాడు. ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలా. చూడండి, ఇక్కడ లెక్కలు ఉన్నాయి. లాంగ్ జంప్ ఉంది, తెలంగాణలో 4 మీటర్లు ఉంటే కేరళలో 3.5 మీటర్లే ఉంది. నీకెందుకు రోగం? నీకేమైనా పిచ్చి పట్టిందా? మూర్ఖుడు అయింది. మూర్ఖుడు నిజంగా 100% మూర్ఖుడే. కర్ణాటకలో 3. నీకు తెలుసు కదా పక్క రాష్ట్రాలు ఏముందో, రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా నీకు తెలుసు. మరి తెలంగాణలోనే ఈ కండిషన్లు ఎందుకు? పక్క రాష్ట్రంలోని కండిషన్లు ఇక్కడ మనకెందుకు? ఆంధ్రప్రదేశ్లో 3.8 మీటర్లు ఉంది, తమిళనాడులో 3.8 మీటర్లు ఉన్నాయి. మొత్తం తెలంగాణ పక్క రాష్ట్రాల మొత్తం డీటెయిల్స్ మీకు ఇస్తున్నాం. నువ్వు ఏపీ ఓడివే కదా, ఆంధ్రోడివే కదా. నీ ఆంధ్రలో ఎట్లా ఉంది చూడు, 3.8 మీటర్లు ఉంది. మరి తెలంగాణలో 4 మీటర్లు ఎందుకు? ఇట్లా ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం చేస్తూ ఉండరు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏపీకి సంబంధించిన లాస్ట్ టైం నోటిఫికేషను. 1600 మీటర్లు రన్ 8 నిమిషాలు, తెలంగాణలో 7.15 సెకండ్లే. ఆంధ్రలో 8 నిమిషాలు ఉంటుంది, తెలంగాణలోనే 7.15 సెకండ్లు, 7 నిమిషాల 15 సెకండ్లు ఉంటుంది. ఇక్కడ 9.30 సెకండ్లు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు సేమ్ ఇచ్చావు. ఇక్కడ 7 నిమిషాల 15 సెకండ్లు అయితే 8 నిమిషాలు ఇచ్చారు ఆంధ్రాలో. లాంగ్ జంప్ 3.8 మీటర్లు, 3.65 మీటర్స్. ఉమెన్కి 7.25 మీటర్స్. మరి ఎందుకు ఏపీలో లేని నిబంధనలు తెలంగాణకి ఎందుకు? నువ్వు ఏపీకి వెళ్ళిపో. మరి మీ రాష్ట్రంలో పోయి ఆడ ప్రజల మధ్య, విద్యార్థుల మధ్య, ప్రభుత్వాల మీద పంచాయతీ పెట్టు. మా తెలంగాణలో ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఈ ముఖ్యమంత్రికి ఏం సోయి ఉండదు, అవగాహన లేదు. వాళ్ళు చెప్పింది తినే పరిస్థితి ఉంటా, ఏం చేస్తావు అర్థం కానొక పరిస్థితి. ఇక్కడ అన్నిటి 4, 3 మార్కులు ఇచ్చారు. మనకానే ఓన్లీ 1600 మీటర్లకే మార్కులు. లాంగ్ జంప్ 3.8 పెట్టండి, మెరిట్ వచ్చిన వాడికి మార్కులు కలపండి. దునికినోడికి 4.5 మీటర్లు దునికినోడి మార్కులు కలుపు, 4 మీటర్లు దునికినోడికి ఎక్కువ మార్కులు కలుపు. నిబంధన మాట మాత్రం 3.8 మీటర్లు పెట్టాల్సిందే, ఎందుకంటే పక్క రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ 100 మీటర్స్ 15 సెకండ్. ఇక్కడ చూడండి 30 మార్క్స్ ఇచ్చారు, 1600 మీటర్లకు 40 మార్క్స్ ఇచ్చారు, లాంగ్ జంప్కి 30 మార్కులు ఇచ్చారు. మరి తెలంగాణలో ఓన్లీ 1600 మీటర్లకు ఎందుకు పెట్టారు?
లాంగ్ జంప్ ఎక్కువ దునుకుతే మార్కులు కలపమని చెప్పండి. అన్నొక రకమైతే నీది ఇదొక రకం అన్నట్టుగా ఈ కొత్త నిబంధనలతో తెలంగాణ బిడ్డలని అవస్థ తీస్తున్నటువంటి ఈ యొక్క వివి శ్రీనివాసుని ఎమ్మటే ఈ బోర్డు చైర్మన్ పదవికి వెళ్ళి తొలగించాలా, లేదా తెలంగాణ బిడ్డలంతా ఆగమవుతారు. పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది, రేపు 8 లక్షల మంది అప్లై చేస్తారు. ఒక్కొక్కటి ఫీజు కానిస్టేబుల్ 1200 పెట్టిండు, ఎస్ఐకి 1500 పెట్టిరు. ఇది ఎక్కడ లేదు. ఏ రాష్ట్రంలో ఒక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఇన్ని పైసలు లేవు. అడుక్కునే శాత కాదుగా మరి రిక్రూట్మెంట్ బోర్డుకి. పిల్లల మీద బర్డెన్ పెట్టొద్దు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి మెడలోంచి ఫ్రీగా పెట్టి. గవర్నమెంటే కదా, గవర్నమెంట్ పెట్టాల్సిన బాధ్యత కదా, గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టాల్సిన బాధ్యత ఉన్నది. గవర్నమెంట్ ఎంత తప్పించుకుంటుంది? అక్కడ నీ క్వశ్చన్ చేయలేవు, ఫీజులు మాత్రం పెంచుతావు. అన్ని సమస్యలే, 1 కాదు 2 కాదు, అన్ని సమస్యలే ఉన్నాయి. ఏజ్ పెంపు కానిస్టేబుల్ 36, ఎస్ఐ 38 కంపల్సరీ పెంచాలా, ఇది ప్రధానమైన డిమాండు. రోడ్లు పట్టుకొని విద్యార్థులంతా ఆ గాంధీ భవన్ చుట్టూ, మంత్రుల చుట్టూ ఆడ ఈడ నిద్రపోకుండా తిరుగుతూ ఉన్నారు. ఏజ్ అవకాశం లేదు, అప్లై చేసుకోవడం కష్టమని. లాంగ్ జంప్ 4 మీటర్లు పోయినసారి కుక్క సాగు చచ్చిరు, చాలామంది కాళ్ళు ఇరిగినాయి. 75 మంది ఒక బ్యాచ్కి వెళ్ళిపోతే 12 మంది క్వాలిఫై అయ్యారు, 63 మంది డిస్క్వాలిఫై. ఎందుకు ఇంత ఘోరం? అలాగే ఫైర్ కానిస్టేబుల్ ఎస్ఐకి లైసెన్స్ తప్పనిసరి నిబంధన, ఇది కరెక్ట్ కాదు. ప్రొబేషన్ పీరియడ్లో నేర్చుకోమని చెప్పండి, నేర్చుకుంటారు. అది కంప్లీట్ అయితేనే లైసెన్స్ ఉంటేనే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలా డిమాండ్ పెడతా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాదు ఆ జియో నెంబర్ 81 ఆ రాష్ట్ర ప్రభుత్వంలో అమలు అయ్యేది ఎప్పుడో సచ్చేది ఎప్పుడో తెలియదు. అప్పటిలోకి ఏజ్ అంతా అయిపోతుంది. మీరు చేసే దిక్కుమాల పనుల వల్ల నిరుద్యోగులు ఉద్యోగాలు అయ్యారు, ప్రిపేర్ కావాలో తెలియదు, వద్దో తెలియదు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వరు, ఏ అవకాశాల గురించి మాట్లాడరు, ఓట్ల పథకాలు పెడతారు, ఉచిత పథకాలు పెడతారు, రాష్ట్రాన్ని మొత్తం దివాళా తీపిస్తారు. ఇది ఒక అంశంగా కొనసాగుతుంది. అలాగే ఫీజుల పెంచిన ఫీజులను తగ్గించండి, పోయినసారి అట్లే పెట్టండి. అలాగే పోలీసు ఉద్యోగాలు 19,000 ఖాళీలు అని చెప్పేసి 7,437 అని చెప్తున్నారు. అటు 19,000 ఉద్యోగాలు ఖచ్చితంగా నింపాలా. ఈ 6 సమస్యలు పోలీస్ రిక్రూట్మెంట్లో బోర్డులో కొనసాగుతున్నాయి. దీంట్లో ప్రభుత్వం అనవసరంగా కల్పించే అడ్డంకులు కనుక మీరు పరిశీలన చేసే ప్రయత్నం చేస్తే ఏజ్ ఎవడి సొమ్ము ఏం కాదు, ఎవరికి వచ్చే నష్టం ఏం లేదు. ఏజ్ పెంచినంత మాత్రాన నిజంగా నీకు ఏజ్ పెంచితే ఇక్కడ 14-15 మందికి ఉద్యోగాలు ఏమి ఇవ్వవు. అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి, ఏజ్ పెంచండి. లాంగ్ జంప్ వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఒకవేళ ఎక్కువ తునుకుతే మార్కులు కలపండి, అన్నిటికీ కూడా మార్కులు ఇవ్వండి ఏఆర్ లాంటి కానిస్టేబుల్కి. అలాగే లైసెన్స్ తప్పనిసరి అనే నిబంధన తొలగించండి. ఇవన్నిటి వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఈ 3 నిబంధనల వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు. రూపాయి అదన భారం పడదు. అవసరమైతే ఇంకెక్కువ అప్లికేషన్లు వస్తాయి, రాసుకోవడానికి అవకాశం కల్పించండి. వీళ్ళు కొత్త వాళ్ళు ఎవరు రారండి. ఇప్పుడు అప్లై ఏజ్ అనే గొడవ ఎవరిది సార్ అంటే, లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యి 1 మార్కుతో 2 మార్కులతో పోయిన వాళ్ళు, లాంగ్ జంపులో మిస్ అయిన వాళ్ళు, దగ్గరికి వచ్చిపోయిన వాళ్ళు, లాంగ్ జంపులో మిస్ అయిన వాళ్ళు మాత్రమే ఈసారి మళ్ళీ అప్లై చేసుకొని ఉద్యోగాలు కొట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉండరు. 35 ఏళ్ళ వాళ్ళు ఇప్పుడు వచ్చి కొత్తగా గ్రౌండ్కి వచ్చి ఎవరు కూడా గ్రౌండ్ చేయరు. కానీ లాస్ట్ టైం ప్రిపేర్ అయిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఖచ్చితంగా ఏజ్ అనేది గ్యారంటీ ఇవ్వాలా. ఈ 3 వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. ఈ 3 వల్ల ప్రభుత్వం చెడ్డ పేరే. మీరు ఇచ్చినటువంటి సంతోషం లేదు. ఈయన మొత్తంగా టీఆర్ఎస్ పార్టీని కుప్పగూలడానికి గవర్నమెంట్ పోవడానికి కారకుడు అయ్యిండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పోవడం కూడా కారకుడు అవుతాడు. దయచేసి కాంగ్రెస్ నాయకులారా, ఇది కాంగ్రెస్ నాయకులు చూపెట్టండి. విద్యార్థులారా, ఈ వీడియోని అందరూ షేర్ చేసి ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి ఇది ఉన్నటువంటి అంశం. కాబట్టి దీనిపైన మాట్లాడుతూనే ఉంటాం. దీని గురించి ఒక ప్రణాళికను రూపొందిద్దాం. ఇంకో అంశం ఏంటి సార్ అంటే, ఓ నిరుద్యోగ నాయకులారా, నాయకులుగా మారిన విద్యార్థులారా, చెప్పేది ఏంటంటే, మన 2 నెలలుగా రోడ్ల మీద తిరుగుతున్నాం, కొట్లాడుతున్నాం. ఈ 3 కూడా సాధించుకోకపోతే మన నిరుద్యోగ ఉద్యమానికి అర్థం లేదు. ఎవరికి వాడుగా యమునా తీరుగా పోకుండా ఒక కలిసికట్టుగా ఒక ప్రోగ్రాం చేసి 1997లో తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఐక్యవేదిక ఎట్లయితే ఏర్పాటైందో అట్లా విద్యార్థి నాయకులంతా ఒక కూటమిగా మారి ఈ మూడు అంశాలు సాధించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఐక్యంగా మారి కొట్లాడాల్సిన పని ఉంది. ఎవరికి వాడిగా ఇదొక ప్రెస్ మీట్, అదొక ప్రెస్, ఇదొక ధర్నా, ఆడొక ధర్నా, ఇన్ని రకాల ధర్నాలు పెట్టి కన్ఫ్యూజ్ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి ఇవి సాధించుకోవడానికి అవకాశం ఉంది. అందరు ఐకమత్యంగా మారితే ప్రభుత్వం యొక్క మెడలు వంచి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు దేనికోసమైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం ఫుల్ఫిల్ కావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం.
కాబట్టి ఎవరి తీరుగా యమునా తీరుగా నాది నాదంటూ నేనంటూ కొట్లాటలు బంద్ పెట్టి అందరు కలిసి ఒక వేదికపైకి వచ్చి ఈ నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం, ఉద్యోగాల సాధన కోసం, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాల కోసం, డిఎస్సి ఉద్యోగాల కోసం, పవర్ సెక్టర్ ఉద్యోగాల కోసం నిక్కచ్చిగా నిలబడదాం. ప్రభుత్వం మెడలోంచి ఉద్యోగాల సాధన కోసం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇది నీదో నాదో ఉద్యమం కాదు, ఇది విద్యార్థుల ఉద్యమం. విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించినప్పుడే ఎవరికైనా గౌరవం ఉంటుంది, లేదంటే ఉన్న గౌరవం కూడా పోతుంది. దయచేసి అర్థం చేసుకొని దీనికోసం కలిసికట్టుగా మారాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి వీటి వల్ల ఈ గవర్నమెంట్కి వచ్చే నష్టం ఏం లేదు. కాబట్టి తక్షణమే ఈ 3 డిమాండ్లని నెరవేర్చండి. అట్లాగే ఖాళీలు ఉన్నటువంటి మొత్తం ఖాళీలని 19,000 ఖాళీలు నింపాలని, పెన్షన్ బిల్లు తగ్గించాలని, గ్రేటర్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నేను విద్యార్థుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ప్రభుత్వం దృష్టికి పోయే వరకు ప్రయత్నం చేస్తారని బలంగా చెప్తా ఉన్నాను. కాబట్టి ఒక మూర్ఖుడి చేతిలో ఈ డిపార్ట్మెంటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుని పెట్టకండి. పెడితే సంకనాగిపోతారు. ఈ కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదన్న అంశాన్ని అర్థం చేసుకుంటారని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.